ఈ రాత్రి నేను అనుభవించాలి. వినుటకు సిద్ధముగా ఉన్నాను ప్రభువా. మీరు మాట్లాడండి అయినా ఈ రాత్రి నాతో మాట్లాడండి ప్రభువా. అందరూ కళ్ళు మూసుకుంది ప్రార్థన దగ్గర సంపన్నుడా స్తుతి గానాలవ రసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఆవిడ మాటలు మకరందము. ఆమేన్. నిన్ను దర్శించగలిగిన దేవుడు ఆయన మాట్లాడితే నీ బ్రతుకు మారుతుంది. ఆయన అందరు గట్టిగా చెప్పండి. నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. మాటే మాటేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా జీవింతును నిత్యము కిరీటము మాటల మకరందము. జీవింతును నిత్యము కిరీటము ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా యేసయ్యా నిన్ను వెంటగానే ఆజ్ఞల మార్గము కనిపించాడు. గడగడమని ఆయన వెంటాడిన వారి జీవితంలో
మార్గము కనిపించదే యేసయ్య నీలో వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించదే నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆసాదితునులే మాటల మకరందము సుగుణాల సంపన్నుడా ఆయన కృప శాశ్వతమైనది ఆవులమైన నీ కృప కాలించగానే నా శ్రమలు అనిపించలేదే యేసయ్య నీ కృప కాలించగానే నా శ్రమలు అనిపించలేదే నీవు నాకిసే మహిమయదునా అది ఎంత తగినవి కావే నీవు నాకిసే మహిమయదునా అది ఎంత తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల జీవింతును నిత్యము నీ నీడలో ఆసాదితునులే మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆసాదితునులే మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆసాదితునులే మాటల మకరందము
ఒక్కసారి మాట్లాడితే చాలు ప్రభా, ఒక్కసారి మీరు మాట్లాడితే చాలు ప్రభా. స్తుతి గానాల వారసుడా, నీ మాటల ఒకసారి మీతో మాట్లాడుకోవాలి. నీ బ్రతకంతుడు ఒక్క మాట మాట్లాడితే సమాధి తెరవబడి కట్లు తెగిపోయినాయి, అంధకారం తొలగిపోయింది, చీకటంతా తొలగిపోయి ఆయన మాట శక్తివంతం. అందరూ కళ్ళు మూసుకొని ఇదిగో ఆయన సుగుణాల సంపన్నుడు, ఆయన మాటలు మాధుర్యమైనవి. స్తోత్రార్హుడు, స్తోత్ర కానాలకు వారసుడు, సర్వశక్తివంతుడైన దేవా, కృపగల తండ్రి,
నీ సన్నిధి అనుభవించే భాగ్యము దయచేస్తున్నా. ఈ కార్యములు జరిగించండి, నీ చిత్తము నెరవేర్చండి, కృపా బాహుల్యము చేత స్థిరపరచండి. ప్రభువా, నీవు నడిపిస్తే నడుస్తావు నాయనా, నీవు జీవింపజేసే జీవిస్తావు నాయనా. ఇదిగో నీ కృపలో మమ్మల్ని నడిపిస్తూ జీవింపజేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ కార్యములు జరిగించండి, బలపరచండి, స్థిరపరచండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరంభించండి. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, సర్వశక్తివంతుడు, మృత్యుంజయుడైన యేసయ్య పరిశుద్ధ పాదములకు సమర్పించుకుంటున్నాము తండ్రి.